जोहार मुरली नायक, जय हिंद, జై భారత్, జై మురళీ నాయక్. సో ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి అండ్ ఇక్కడ టీవీలో చూస్తున్న వారికి, యూట్యూబ్లో చూస్తున్న వారికి అందరికీ నా థ్యాంక్స్. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ఫిల్మ్, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఏ రియల్ హీరో. సో ఇలాంటి కథలు చాలా చాలా రేర్గా వస్తాయి మన ఇండస్ట్రీలో. అండ్ మెయిన్లీ దీంట్లో ఉన్న నాకు మెయిన్లీ నన్ను చాలా చాలా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వరకు ఒక్క తెలుగు సోల్జర్ మీద కూడా ఒక బయోపిక్ రాలేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ బయోపిక్ ఆఫ్ ఏ తెలుగు సోల్జర్. అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ తెలుగు ఫిలిం, వీఆర్ షూటింగ్ ఇట్ ఇన్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం. అండ్ ఇంకా మాకు సోర్సెస్ దొరికి ఇంకా మేము పై స్థాయికి వెళ్ళగలిగితే దీన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలి, ఇంటర్నేషనల్ కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి మేము ప్లాన్ చేస్తున్నాము. సో నేను యాక్చువల్లీ నా లాస్ట్ ఫిలిం సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ అప్పుడు పేరెంట్స్ని, మురళీ నాయక్ గారి పేరెంట్స్ని పిలిచి వాళ్ళని సన్మానించి, సో ఫస్ట్ టైం నేను వాళ్ళతో ప్రాపర్గా 1-to-1 ఇంటరాక్ట్ అయింది అప్పుడే. సో ఆ మూమెంట్లో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు అంటే స్టేజ్ మీద నేను వాళ్ళతో మాట్లాడుతున్నా, నాకు ఒక కైండ్ ఆఫ్ నేను తెలుసుకున్నా, అంటే మురళీ నాయక్ ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు. సో అవన్నీ డీటెయిల్స్ తెలుసుకున్నప్పుడు ఒక నిరుపేద కుటుంబం నుంచి, అంటే మన గోరెంట్ల మండలంలో సత్యసాయి జిల్లాలోంచి ఒక నిరుపేద కుటుంబం నుంచి వాళ్ళ పేరెంట్స్ కన్స్ట్రక్షన్ వర్క్స్ చేసుకుంటూ వాళ్ళ కొడుకుని, ఒక్కడే కొడుకు, సో ఆయనని చదివించి ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలి, మమ్మల్ని ఫ్యూచర్లో బాగా చూసుకోవాలని చెప్పేసి ఎన్నో కలలు కని, సో ఆయనని ఎంతో కష్టపడి చదివించిన తర్వాత సో మురళి గారికి ఒక సీడ్ ఎక్కడి నుంచో ఏర్పడింది, ఆర్మీలోకి వెళ్ళాలి, ఈ దేశం కోసం సేవ చేయాలి అని. హీఈస్ జస్ట్ 22 years old. అంటే నాకంటే కూడా వయసులో చిన్నోడు, మీకంటే కూడా వయసులో చిన్నోడు, ఇక్కడ ఉన్న చాలామంది కంటే వయసులో చిన్నోడు. ఇప్పుడు ఒక యంగ్స్టర్స్ మనం ఇప్పుడు చూస్తుంటే అందరూ వాళ్ళ సెల్ఫిష్ రీజన్స్ కోసము లేకుంటే ఏదో ఒకటి సాధించాలి కెరియర్లో అని వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారే తప్ప వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ కంట్రీ. అండ్ అట్లా ఉన్న ప్రతి ఒక్క పర్సన్, దే ఆర్ ద రియల్ హీరోస్. సో వాళ్ళు అక్కడ బార్డర్లో ఫైట్ చేయడం వల్లనే మనం ఇక్కడ ప్రశాంతంగా పీల్చుకోగలుగుతున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి మనం ఇక్కడ ఇలా ఇంత సంతోషంగా, ఇంత హ్యాపీగా మన ఫ్యామిలీస్తోని మన గుండెల మీద చేయబెట్టుకొని మనం బ్రతకగలుగుతున్నామంటే అక్కడున్న ప్రతి ఒక్క సోల్జర్ కారణం దానికి. సో ఈ ఫిలిం ఇట్స్ నాట్ జస్ట్ మురళీ నాయక్ గారి స్టోరీ ఒక్కటే కాదు. ఈ ఫిలిం త్రూ మేము ఒక మెయిన్ పాయింట్ ఏం టచ్ చేద్దాం అనుకున్నామంటే, ప్రతి ఒక్క యంగ్స్టర్, చూసే ప్రతి ఒక్క యంగ్స్టర్ అసలు దేశం అంటే ఏంటి, దేశభక్తి ఎందుకు ఇంపార్టెంట్. బికాజ్ వీఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్. సో ఇన్ని 100 కోట్ల జనాభాని కాపాడుతున్న ఆర్మీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మీరు జస్ట్ ఊహించుకోండి. ఇండియన్ ఆర్మీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, ఇండియన్ ఆర్మీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్, ఇండియన్ ఆర్మీ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఆర్మీ టు ఫైట్ విత్. అండ్ మెయిన్లీ మన మోదీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పాస్ట్లో చూసుకుంటే యూరీ ఆపరేషన్ కానీ, లేకుంటే ఆపరేషన్ సింధూర్ కానీ, సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ మైల్ స్టోన్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఎట్ ద సేమ్ టైం మన ఆర్మీ ఎంత స్ట్రాంగ్, మన మీద చెయ్యేస్తే ఏమవుతుంది అని చెప్పేసి ప్రపంచానికి తెలియజేసిన ఒక సంఘటన. అలాంటి సంఘటనలో ఫైట్ చేస్తూ వీరమరణం చెందిన పర్సన్ మన తెలుగు పర్సన్ అయి ఉండడం, ఒక 22-year-old గై అయి ఉండడం. సో ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు ఇలాంటి స్టోరీ కదరా మనం చెప్పాల్సింది. సో రెగ్యులర్గా ఫిక్షనల్ సబ్జెక్ట్స్ డైలీ, అంటే నేను కూడా నా ఫర్దర్ సబ్జెక్ట్స్, అంటే నేను చెప్తున్నా నాకు ఇంకో 25 ఏళ్ళు నేను ఈ ఇండస్ట్రీలో ఉండి నేను సినిమాలు తీసినా ఇంత గొప్ప సబ్జెక్ట్ నాకు వస్తుందని నేను అనుకోవట్లేదు. సో అంత పవర్ ఉన్న సబ్జెక్ట్ డెఫినెట్లీ ఇది జనాల్లోకి తీసుకువెళ్ళాలి అన్న ఒక సీడ్ నాకు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని కలిసి నేను ఇది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు వితిన్ వన్ మూమెంట్ ఏం ఆలోచించకుండా, ఖచ్చితంగా మీరు చేయండి, మాకు ఎలాంటి డబ్బాస లేదు, మీరు నా కొడుకుని ఉన్నట్టుగా మీరు ఈ దేశానికి పరిచయం చేయాలి. ఈ దేశానికి తెలిసింది 1%. ఆయన ఆ ఒక్క ఈవెంట్ మాత్రమే తెలుసు మురళీ నాయక్ లైఫ్లో. ఈ దేశానికి ఆయన జీవితంలో చాలా ఉంది అని చెప్పేసి ఆయన కథ మాకు చెప్తుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదన్నమాట. సో అలాంటి గ్రేట్ స్టోరీని మేము ప్రజెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం.